తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ బస్టాండ్ వద్ద బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికులపై డ్రైవర్లు అధిక ఛార్జీలతో భారం మోపుతున్నారు. సిద్దిపేటకు వెళ్లేందుకు ఒక్కో ప్రయాణికుడి నుంచి 500 నుంచి 600 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రజ్ఞాపూర్కు 200 వరకు తీసుకుంటున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వాహనాలు యజమానులు అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపి బస్సులు యథావిధిగా నడిచేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్ అందరికీ. అండ్ ఈ క్యాబ్ డ్రైవర్స్ కూడా వాళ్ళకు నచ్చినంత ఎంత 500 సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి 500 వాళ్ళకి ఎంత అంటే అంత ఇప్పుడు ఈ అవకాశాన్ని తీసుకొని వాళ్ళు మనీ క్యాచ్ చేసుకుంటుండ్రు. ఇదైతే ఇట్లా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ దీని మీద వెంటనే స్పందించి ఆర్టీసీ వాళ్ళ ఈ సమస్యలను సాల్వ్ చేసి మాకు ఆల్టర్నేటివ్ ఏదో ప్రైవేట్ అన్న ఏదో అరేంజ్ చేసి ఈ ఎండకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ గమనించి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అయినా కాస్ట్ అయినా కంఫర్టబుల్గా వెళ్ళేదానికి ఛాన్స్ ఉండదు, కానీ ఇట్లా ఇబ్బంది పెడితే ఏమొస్తుంది వాళ్ళకి. ఎంత పడుతున్నారు సిద్దిపేటకి ఎంత అంటున్నారు? 500 నార్మల్ టైం 200, ఇప్పుడు 500.